హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు మనం పన్నీర్ కర్రీ చేసుకుందాం. దానికోసం మనం ఇంట్లోనే పన్నీర్ ప్రిపేర్ చేసుకుందాం అండి. దానికోసం ముందుగా లీటర్‌న్నర పాలు తీసుకున్నానండి. ఆ పాలు బాగా మరిగించాలండి. అంటే కొంచెం తగ్గే వరకు కొంచెం బాగా మరిగిస్తే పన్నీర్ ఎక్కువగా వస్తుందండి మనకి. ఇప్పుడు పాలు మరిగిపోయినాయి కదా, దాంట్లో కొంచెం నిమ్మరసం పిండుతున్నానండి. ఆ పిండాక మొత్తం అదంతా ఇరిగిపోతుందండి. నీళ్ళన్నీ ఒక సైడ్కి వచ్చేస్తాయి, కింద పన్నీర్ అంతా ఉండిపోతుందండి. చూడండి మనకి పన్నీర్ ఇంకో ఎలా రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక స్టీల్ బాక్స్ తీసుకోవాలండి. 4 పలకలుగా ఉన్నది తీసుకుని దాని మీద మంచి క్లాత్ వేసుకోవాలండి. వైట్ క్లాత్ అయినా మనకి ఏ కలర్ అయినా పర్వాలా, కలర్ అంటుకోకుండా ఉండాలంటే వైట్ క్లాత్ వేసుకుని ఆ బాక్స్ మీదకి చిల్లీల బాక్స్ తీసుకున్నాను. నేనైతే పన్నీర్ బాక్స్ అని బయట అమ్ముతారండి. దానికి హోల్స్ ఉంటాయి. మనం ఈ క్లాత్ వేసి పన్నీర్ వేస్తే వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతాయండి. అయితే మనం పన్నీర్ వేసేసుకున్నాం కదండి, మంచి వాటర్తో మాత్రం ఎక్కువ వాటర్ వేసుకోవాలండి. అది కడుక్కోవాలి పన్నీరు. ఆ బాక్స్లోనే అలా ఉంచేసి వాటర్ వేసుకోవాలి, లేకపోతే పాలు స్మెల్ వస్తుందండి. అలా అయిపోయాక ఎక్కువ వాటర్ వేసుకున్నాక దానికి నొక్కు పెట్టేసి మూత పెట్టేసేయాలండి. ఆ నొక్కు పెట్టేసి మూత అలా ఉంచేస్తే ఒక 20 నిమిషాలకే మనకి పన్నీర్ రెడీ అయిపోయింది. ఇది ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకుంటే మనకి గట్టిగా రెడీ అవుతుందండి. రెడీ అయిన దాన్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. బాగా చిన్నగా ఒకటే సైజులో వచ్చేటట్టు కట్ చేసుకోవాలండి. అప్పుడైతే చాలా నీట్గా ఉంటాయి కర్రీలో కూడా. ఈ లోపల మనం ఒక 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, కొంచెం అంత జీడిపప్పు తీసుకుందాం. ఈ లోపల ఇవి కట్ చేసుకుందాం. ఇవి కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని పేస్ట్‌లా చేసుకుందామండి. కొంచెం అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర కూడా వేసేసుకుంటే దీంట్లో వేసేసుకోవచ్చండి. నాకైతే మసాలా పేస్ట్ ఉంది, వేరే కర్రీకి చేసింది, అందుకోసమని దీంట్లో వేయలేదు నేను. అయితే చాలా మెత్తగా పేస్ట్లా చేసి పెట్టుకోవాలండి. మనకి పేస్ట్ రెడీ అయిపోయింది కదండి. అయితే జీడిపప్పు వచ్చి ఒక 12 వేసానండి. గుండ్లు తీసుకున్నాను, ఒక 12 వేసాను. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 4 టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు మనకి పేస్ట్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాం. పాన్ పెట్టుకున్నాక మనం వెల్లుల్లిపాయని 4 రెమ్మలు తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఆయిల్లో ఒక స్పూన్ ఇవి వేసుకోవాలండి. ఎల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆ రెండు బాగా ఫ్రై చేయాలి. అయితే నెయ్యి వేసుకుని ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నెయ్యి టేస్ట్ కొంచెం మందికి నచ్చదు కాబట్టి నేను ఓన్లీ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇదంతా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా, జీడిపప్పు, ఉల్లిపాయ, అది ఈ దేంట్లో ఫ్రై అయిపోయిన ఈ తాలింపులో వేసేయాలండి. వేసేసి ఆ మిక్సీ జార్ కూడా కడిగేసి కొంచెం వాటర్ కూడా వేసేసేయాలి. వేసేసి దగ్గరికి అయ్యే వరకు బాగా ఉడకనివ్వాలండి. అలా ఉడికితే దగ్గరికి అవ్వనివ్వాలండి. బాగా దగ్గరికి అయిపోవాలి. ఈ లోపల దీంట్లోనే మనం ఏం వేసుకుందాం అంటే, అదే మసాలా పేస్ట్ ఉంది నా దగ్గర అన్నాను కదండి. కొంచెం సాల్ట్ వేసుకుని, మసాలా పేస్ట్ వేసుకుని, మీ దగ్గర ఏదైనా మసాలా పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. కారం కూడా వేసుకుని కలుపుకుంటూ దగ్గరికి అయ్యే వరకు మనం ఉడికించుకోవాలండి. నేనైతే ఈ కర్రీ అయితే హెల్దీ వేలో చేస్తున్నాను, అందుకోసం పన్నీర్ అయ్యి ఏం ఫ్రై చేయట్లేదండి. ఇప్పుడు దగ్గరికి అవుతుంది కదండి, మనకి ఇంకా అలా కలుపుకుంటూ ఉండాలండి. ఆ పచ్చి స్మెల్ అంతా పోయే వరకు ఉడకనివ్వాలండి నీట్గా. అది ఉడుకుతూ ఉన్నప్పుడు మనం పచ్చి బఠానీలే ముందే నానబెట్టి పెట్టుకున్నామండి. కొంచెం అవి నీట్గా కడిగేసుకుని ఇవి కొంచెం సగం ఉడికాక దీంట్లో బఠానీ వేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలండి. కొంచెం బఠానీ ఉడకాలి కదా, దానికోసమని వాటర్ వేసుకుందాం. అయితే పచ్చి బఠానీ కూడా వేసుకున్నాం కదండి. మూత పెట్టి సిమ్లో పెట్టి నీట్గా మగ్గించుకోవాలండి. అప్పుడైతేనే పచ్చి బఠానీ నీట్గా ఉడుకుతాయండి. అయితే ముందే కూడా వేసేసుకోవచ్చు, నేను మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు వేసి ఉడికిస్తున్నాను దీంట్లో. ముందు మనం పేస్ట్ వేసుకున్నప్పుడే ఈ బఠానీ కూడా దాంట్లో వేసి ఉంటే సరిపోయాయి. అది మర్చిపోవడం వల్ల నేను తర్వాత వేసి బఠానీ వాటర్ వేసి ఉడికించవలసి వచ్చిందండి. పన్నీర్ కూడా నీట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కర్రీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కానండి. అయితే
అంతా మళ్ళీ ఆయిల్ అంతా వేసి వాడటం ఎందుకు అనేసి నేనే ఆయిల్లో ఫ్రై చేయకుండా ఇలానే చేస్తున్నాను. ఇలా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదండి, పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి. ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసుకుని బాగా ఉడికించుకోవాలండి. ఈ ముక్కలకి అంతా మసాలా అంతా పట్టేటట్టు. జీడిపప్పు నేను పేస్ట్లో వేసాను కదా అనేసి ఇప్పుడు వేయట్లా. జీడిపప్పు ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఈ పన్నీర్ ముక్కలతో పాటు కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇది దగ్గరికి అయ్యే వరకు ఉడికించాలండి. ఇప్పుడు మనకి దగ్గరికి అయిపోతుంది కదండి, ఇంకా దగ్గరికి అయిపోయాక కొంచెం కొత్తిమీర వేసుకుంటే మ్యాంగో రెడీ అయిపోయిందండి. మనకి ఎంతో టేస్టీ అయిన పన్నీర్ కర్రీ రైస్లోకి వేయండి, చపాతీలోకి వేయండి. సబ్స్క్రైబ్ అని ఉంది కదండి, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే మీకు బెల్ ఐకాన్ అనేది వస్తుంది. అది క్లిక్ చేయండి. తర్వాత ఆల్ అనే